ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న నిరసనపై మాజీ పార్లమెంటు సభ్యులు పద్మశ్రీ మాగంటి మురళీమోహన్ స్పందించారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడేలా నీట్ పేపర్ లీక్ చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని తాను కోరుతున్నట్లు వెల్లడించారు. కొంతమంది ఈ ఘటనను రాజకీయం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని, స్వయంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీనే ఈ ఘటనపై స్పందించి నిందితులను కఠిన శిక్ష పడేలా చేస్తానని మాట్లాడటం జరిగిందని వెల్లడించారు. పద్మశ్రీ అవార్డు రావడం పట్ల ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. సినిమాల బ్యానర్ జైబేరీ బ్యానర్ మీద ఇప్పుడు తీయట్లేదు ప్రస్తుతం. అతడి సినిమాయే లాస్ట్ సినిమా చేసింది. ఆ తర్వాత అనుకోకుండా రాజకీయాలు అవటం మూలంగా 10 సంవత్సరాలు దానికే ఇది అవటంతో అది ఆ సినిమా టచ్ కొంచెం దూరం ఉంది. ఇప్పటికి సినిమా రంగం విపరీతంగా డెవలప్ అయింది. ఒకప్పుడు తెలుగు వాళ్ళకి మాత్రమే పరిమితమైన ఈ తెలుగు సినిమా ఇవాళ ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఏకాగ్రంగా సేమ్ డే రిలీజ్ అయ్యి మంచి పేరు ప్రతిష్టలు తీసుకుంటారు. అలాంటి సినిమాని వాళ్ళు చేయాలంటే ట్రెండ్ మారిపోయింది, సిస్టమ్స్ మారిపోయినాయి, పద్ధతులు మారిపోయినాయి. అందుకని దానికి కొంచెం నేను అవగాహన అయిన తర్వాత మొదలు పెడతామని పద్మశ్రీ వచ్చినందుకు భారత ప్రభుత్వానికి నేను తప్పకుండా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి రికమెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు పంపించడం, అది సక్సెస్ అవడం కూడా చాలా సంతోషంగా ఉంది. రాబోయే చాలామంది అన్నారు మీకు ఎప్పుడో రావాల్సిందండి, ఇప్పుడు దాకా ఎప్పుడు వచ్చిందన్నది కాదు ముఖ్యం, వచ్చిందా లేదనేది ముఖ్యం. ఎందుకంటే ఈ అవార్డు అనేది పద్మ అవార్డ్స్ అనేది భారతదేశం మొత్తం అందరికీ, అన్ని స్టేట్లకి, అన్ని భాషల వాళ్ళకి, అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళకి సంబంధించింది. కాబట్టి ఎప్పుడు వచ్చింది గొప్ప అని అనుకోవాలి తప్ప నాకు అప్పుడే రావాల్సింది ఇప్పుడు రాలేదని ఎప్పుడు అనుకోకూడదు. నేను ఎప్పుడు అలా అనుకోలేదు.